అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టి రామాంజనేయులు గారు రచించిన పుట్టింటి గౌరవం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పేరు గొప్ప ఊరి దిబ్బ, ఇదేగా మీ పుట్టింటి గొప్పతనం. పెళ్ళై 10 ఏళ్లైనా అల్లుడికి కొత్త బట్టలు కుట్టిద్దామనో, మనవరాలకి కనీసం కాళ్ల పట్టీలు తెద్దామనో ఆలోచనేనా మీ వాళ్ళకి రాదా? అదే పక్కింటి రంగనాథాన్ని చూడు, పండుగలనో పబ్బాలనో అత్తారింటికి వెళుతూనే ఉంటాడు. ఏవో కొత్త కానుకలతో వస్తూనే ఉంటాడు. అలా ఉండాలి అత్తమామలంటే. నాకు ఉన్నారు, ఎందుకు? ఏట్లో కలిపేయడానికా? అవకాశం దొరికితే చాలు ఇలాంటి ఎత్తుపొడుపు మాటలతో భార్యను సతాయించేవాడు రామారావు. నా పుట్టింటి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళని గొప్పలు చెప్పుకోవడమే కాని వాళ్ళ నుండి వీసమెత్తైన లాభం లేదు. అలాంటప్పుడు భర్త ఇలా మాట్లాడటంలో తప్పేమీ లేదు. భర్త మాటలకు బాధ కలుగుతున్నా నిజానికి జరుగుతున్నదే కాబట్టి తనను తాను సముదాయించుకునేది కోమలి. శ్రీపురంలోకెల్లా ధనవంతుడు నారాయణమూర్తి. 3 కొడుకులు 2 కూతుళ్లతో దర్జాగా జీవించేవాడు. అయితే తన మేలు తాను చూసుకునేవాడు కాని ఊరివారికి మాత్రం ఏ విధంగా సాయం చేసేవాడు కాదు. ధనవంతుడు కాబట్టి గౌరవించేవాళ్లే కాని నారాయణమూర్తిపై ఎవరికీ సదభిప్రాయం లేదు. పెద్దల్లుడు రామారావు సాత్వికుడు. పరుల నుండి ఏ లాభాన్ని ఆశించేవాడు కాదు. అత్తమామలు సరిగా చూడకపోయినా ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు. కాని రామారావుతో పాటు పనిచేసే టీచర్లు సందర్భం వచ్చిందంటే చాలు వాళ్ల అత్తమామల గొప్పతనాన్ని గూర్చి చిలువలు పలవలుగా చెప్పేవారు. రామారావు మనసులో కూడా ఆలోచన మొదలైంది. నా జీతంతో ఎలాగో సంసారాన్ని లాక్కొస్తున్నాను. నా కుటుంబ పరిస్థితి అత్తమామలకు తెలిసిందేగా. పైగా వాళ్ళు సంపన్నులే కదా. అలాంటప్పుడు నేను ఆశపడ్డంలో తప్పేమీ లేదు అనుకున్నాడు రామారావు. బాధ పెట్టడం ఇష్టం లేకపోయినా ఎలాగైనా మామగారి నుండి ఏవైనా రాలుతుందేమోనని భార్యను సతాయించడం మొదలుపెట్టాడు. నారాయణమూర్తి రెండో అల్లుడు రాంప్రసాద్ మొదటి నుండి దుడుకు స్వభావం కలవాడు. పెళ్లైన మొదటి నుండి ఏవేవో కోరికలతో తరచుగా భార్యని పుట్టింటికి పంపేవాడు. తండ్రి ఈతాకులాంటివాడని తెలిసినా చేతనేనంత రాల్చుకుని పోయేది మాలిని. ఏ జాతరకో అక్కా చెల్లెళ్ళు కలుసుకునేవాళ్ళు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుని ఉపశమనం పొందేవారు. అక్క, మన పుట్టింటి వాళ్ళ సాయం చేసేవారు కాదు. ఇక్కడేమో సూటిపోటి మాటలు. ఇలా ఎంతకాలం? మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించకపోతే ఇలా బాధపడుతూ ఉండాల్సిందే అంది మాలిని. ఏ సాయం చేయకపోయినా ఏడాదికొక్కసారి సారెపెట్టి పంపినా సంతోషంగా ఉండవచ్చు. కొంగుతో ముక్కు తుడుచుకుంటూ పలికింది కోమలి. ఏరా ఆంజనేయులు, 2 ఏళ్లుగా చూస్తున్నా పంట దిగుబడి తగ్గిపోతుందేమిట్రా? అయినా నీవీ మధ్య వ్యవసాయంపై శ్రద్ధ చూపిస్తున్నట్లు లేదు. నీకు వ్యవహారాలు ఎక్కువవుతున్నట్లున్నాయిరా కొడుకును మందలించాడు నారాయణమూర్తి. హరహర మహదేవ శంభో! నారాయణ ఇంటి ముందు గట్టిగా అరుస్తున్నాడు జంగమదేవర. వెళ్ళవయ్యా, పంటలు సరిగా పండటం లేదని నేనేడుస్తుంటే మధ్యలో నీదో గొడవ కసురుకున్నాడు నారాయణమూర్తి. నీవు పొరపడుతున్నావు సామి. లక్ష్మీదేవి నీ మీద చిన్న చూపు చూస్తోంది. ఇప్పటినుంచి నీకంతా కింది వాటమే సామి. శంఖం ఊదుతూ పక్కింటి వైపు వెళ్లబోయాడు జంగందేవర. ఇదో జంగమయ్యా, ఆగవయ్యా. అంత కోపమైతే ఎలా? ఇలారా అంటూ జంగందేవరను వసారాలో కూర్చోబెట్టాడు. ఇప్పుడు చెప్పు జంగమయ్య, నా పరిస్థితి బావుండాలంటే నన్నేం చేయమంటావు? అడిగాడు నారాయణమూర్తి. జంగందేవర ఆన. సాంబయ్య పలికిందే చెప్తా. నీకిద్దరు ఆడబిడ్డలుండారు సామి. ఆళ్లు ఎవరనుకున్నావు? సాక్షాత్తు నీ ఇంట్లో వెలసిన మహాలక్ష్మిలే. ఇప్పుడు ఆలసాపమే నీకు తగులుతుంది. నువ్వు ఇలాగే ఉన్నావంటే నీకు మిగిలేది చెప్పకూడే. ఇప్పటికైనా మేలుకొని ఏటేటా అయ్యమ్మలకు సారెపెట్టి సల్లంగా సోడాల సామి. ఆళ్ల దయ నీకున్నంతకాలం నీకెదిరే లేదు. ఆ పైనమే సిత్తం. ఎల్లొత్తా సామి అంటూ సంభావన తీసుకుని వెళ్లిపోయాడు జంగందేవర. అమ్మాయిలు పుట్టింటి నుండి సంతోషంగా వెళ్తేనే మనకు మంచిదని నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నానా? ఏనాడైనా నా మాట విన్నారా? ఎంతసేపు మీరు, మీ కొడుకులు మీ సుఖమే. కాని అమ్మాయిల గురించి గుర్తు చేసుకోకపోతురి. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇప్పటికైనా అమ్మాయిలను పిలుచుకొనొచ్చి సారపెట్టి పంపుదాం. నారాయణమూర్తిని చీవాట్లు పెట్టింది భార్య. పెండ్లి చేసి పంపం. ఇక నా పని అయిపోయింది. ఏటా పిలుచుకురావడం, సారపెట్టి పంపడం అంతా శుద్ధ దండక ఖర్చు అనుకున్నానే కాని చూస్తే మొదటికే మోసం వచ్చేటట్లుంది. ధనలక్ష్మిని దూరం చేసుకోవడమా? అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తుంది
అనుకున్నాడు నారాయణమూర్తి. ప్రతి ఏటా అమ్మాయిలిద్దరిని పిలుచుకుని రావటం, సారపెట్టి పంపటం, చిన్న చిన్న కానుకలు ఇవ్వడం చేసేవాడు నారాయణమూర్తి. అదేం విశేషమో కాని ఆ ఏటి నుండి పంటలు బాగా పండసాగాయి. రూపాయి ఖర్చు చేయాలంటే 1కి 10 సార్లు లెక్కలు వేసే మామగారు ఇద్దరి కూతుళ్లను పిలుచుకుని పోవడం, కానుకలివ్వడం, ప్రేమగా చూసుకోవడం ఇదంతా చూస్తుంటే చాలా చిత్రంగా ఉంది కదూ ప్రసాద్. మనసులోని మాటను బయట పెట్టాడు రామారావు. ఏం జరిగింది అంటే నీ మరదలు నవ్వుతుందే కాని ఏమీ చెప్పడం లేదు. అంతా అయోమయంగా ఉందన్నయ్యా అన్నాడు రాంప్రసాద్. ఏమైతేనే అత్తమామలు మనల్ని బాగా చూసుకుంటున్నారు, అదే సంతోషం అనుకున్నారు తోడల్లుళ్ళు. మనం వేసిన పాచిక ఎంత చక్కగా పనిచేసిందో. జంగందేవర ట్రిక్తో మనకు సాధింపులు తప్పాయి, మన పుట్టింటి గౌరవం నిలిచింది అనుకుంటూ అసలు రహస్యం తెలిసిన అక్కాచెల్లెళ్ళిద్దరూ మనసారా నవ్వుకున్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.